న్యాయవాదుల సంక్షేమం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం 100 కోట్లు కేటాయించమని ప్రచారం చేసుకుని ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయకుండా మోసానికి పాల్పడిందని తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జేఏసీ ఆరోపించింది. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జేఏసీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో న్యాయవాదులకు రక్షణ కరువైందని, నడిరోడ్డుపై న్యాయవాద దంపతులను హత్యలు చేయడం బాధాకరమన్నారు. ప్రజాప్రభుత్వం అని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయవాదుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి 200 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జరగకూడదనే ఉద్దేశంతో మేము జీఎస్టీని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. రాబోయే రోజులలో ఖచ్చితంగా ఈ లోక్సభ ఎలక్షన్లో మేము వీఆర్ డిమాండింగ్ ది బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీ టు ప్రొవైడ్ సమ్ బడ్జెట్ అలొకేషన్ టు ద అడ్వకేట్స్ కమ్యూనిటీ ఇట్సెల్ఫ్. ఎందుకంటే 20 లక్షల మంది అడ్వకేట్లు ఈరోజు భారతదేశం మొత్తం మీద బతకడం జరుగుతుంది. అంటే 20 లక్షల మంది ఫ్యామిలీసు వాళ్ళు దే ఆర్ డిపెండింగ్ ఆన్ ది ప్రొఫెషన్, దే ఆర్ ఎన్రోల్డ్ యాజ్ అన్ అడ్వకేట్స్. కాబట్టి ఖచ్చితంగా బడ్జెట్ అలొకేషన్ సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరు వచ్చినా కానీ ఒక 5,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని మేము మీ ద్వారా బీజేపీ ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఈ రాబోయే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మేము అంటే డిమాండ్ చేస్తున్నాం మీ ద్వారా. అదేవిధంగా ఈరోజు కూడా ఈ స్టేట్ గవర్నమెంట్ కూడా సమ్ అలొకేషన్ మస్ట్ బి దేర్ టు ద అడ్వకేట్ ఫెటర్నిటీ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే ఎర్లియర్ గవర్నమెంట్ 100 crores మేము డిమాండ్ చేయడం వల్ల ఇచ్చిర్రు, కానీ వేరే దోస్ అమౌంట్స్ వారు కెప్ట్ విత్ ద గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్. ఇట్ ఈజ్ అది కరెక్ట్ కాదు. బార్ కౌన్సిల్ అనేది ఉంది, బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఉంది. ది అలొకేషన్ వాట్ ఎవర్ మేడ్ బై ద గవర్నమెంట్